డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటించారు. రామచంద్రపురంలో ప్రభుత్వ విద్యా సంస్థలను, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం పెట్టకపోతే చర్యలు తప్పవని మంత్రికి హెచ్చరించారు. సంక్షేమ హాస్టళ్లలో సిబ్బంది నిర్లక్ష్యంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలో వివిధ రికార్డులను తనిఖీ చేసి విద్యార్థుల వసతి సదుపాయాలను, మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్న మంత్రి సుభాష్ కళాశాలలో తాగునీరు, మరుగుదొడ్లు, శానిటైజేషన్ పనుల గురించి ఆరా తీశారు. ఇక అక్కడ ఉన్న అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి గొప్ప దాత పేర్రాజు పంతులు గారు సుమారు 97 ఎకరాలు కేవలం విద్య కోసం 1906లో దానం చేయటం, ఆ యొక్క కళాశాలని మరి ప్రిన్సిపల్ గారు, ఈ స్టాఫ్ కూడా చాలా సక్రమైన మార్గంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దాని నిమిత్తం 5 కోట్ల వరకు శాంక్షన్ అవటం, అందులో పాలిటెక్నికల్ కాలేజ్ ద్రాక్షారామంలో ఉండవలసింది ఎప్పటి నుంచి ఇక్కడ ఉండటం, అది వాళ్ళకి కాలేజీ కిడ్స్ కాలేజీ దగ్గర మరి నిర్మించటం, వీళ్ళు అక్కడికి వెళ్ళవలసిన టైం వచ్చినప్పటికీ అక్కడ కన్స్ట్రక్షన్ అవ్వలేదు కాబట్టి ఇక్కడే ఉన్నారు. అధికారులతో మాట్లాడి వాళ్ళని టెంపరీగా వేరే చోటకి పెట్టి ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఏదైతే ఉందో అది శంకుస్థాపన చేసి మరి కన్స్ట్రక్షన్కి వెళ్ళడానికి అనుమతి కోసం మరి మేము ముందుకు తీసుకెళ్ళడానికి అందరం కూర్చోవడం జరిగింది.